పాపం మన పోలార్ ప్యారెట్ గాడిని జైల్లో వేసాం. హలో అక్వామ్యాన్, మన అవతార్ గాడి కోసం ఒక కొత్త పోలార్ ప్యారెట్ ని తెస్తే మన అవతార్ గాడేమో ఆ కొత్త పోలార్ ప్యారెట్ గాడిని పిచ్చా కొట్టుడు కొడుతున్నాడు. ఇంకా వాడి కొట్టుడు తట్టుకోలేక వాడిని ఇట్లా టెంపరీగా నెట్ లో బంధించి పెట్టాల్సి వచ్చింది. అలా నైట్ అంతా వీడిని బంధించి పెట్టి నెక్స్ట్ డే షాప్ కి వెళ్ళి ఇంకో 2 పోలార్ ప్యారెట్స్ తీసుకుంటున్నాను. నాకు అర్థం కాలేదు సార్. ఆల్రెడీ ఉన్నదాన్నే కొడుతుంటే ఇంకా 2 తీసుకుంటున్నావేంట్రా బాబు అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక్కటే ఉంది కాబట్టి దాన్ని టార్గెట్ చేసి కొడుతుంది. అదే 2-3 ఉంటే అప్పుడు కొట్టలేదు కదా, అందుకే ఇంకా 2 తీసుకుంటున్నా. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇంకా మన 2 కొత్త పోలార్ ప్యారెట్స్ ఇంటికి తెచ్చేసుకొని వాటిని ఎక్లిమేట్ చేయడానికి అయితే పెట్టేశా. అలా అవి ఎక్లిమేట్ అవుతున్న సమయానికి మన అవతార్ గాడు వచ్చి వాటితో ఇలా అంటున్నాడు, రండి రండిరా. ఇంకా ఫస్ట్ నెట్లో ఉన్న చేపని అలా ఆమ్లెట్ వేసినట్టు వేసాక 20 మినిట్స్ ఎక్లిమేషన్ అయిపోయిందని మన కొత్త పోలార్ ప్యారెట్ని తీసి ట్యాంక్లోకి అయితే వేసేస్తున్నాను. అయితే ఈసారి వెరైటీగా ఉంటుంది కదా అని చెప్పి ఒక వైట్ పోలార్ ప్యారెట్ కూడా తీసుకున్నాను. దీన్ని జనరల్గా వైట్ పోలార్ ప్యారెట్ అంటారా లేకపోతే స్నో పోలార్ ప్యారెట్ అంటారు అనుకుంటా. ఏదైతే ఏముందిలే, ఇంకా దీన్ని కూడా ట్యాంక్లోకి వేసేసాక మన ఫైనల్ సెటప్ ఇలా ఉంది. వేరే కొత్త భూమిపై ఉన్నానా, ఏదో వింత రాగమే విన్నానా, పలికే పాలగువ్వతో కులికే పూల కొమ్మతో కేసరి వెన్నెలమ్మతో స్నేహం చే. హిందువులం అంటే సారీగా మా అలా. నువ్వెలా అన్నావు? సగం మద. మరి ఏది? హిందోళంలో రీ ఉండదు సార్. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.